అనిపించలేదు. నేను ఎప్పుడు ఎంత వేసానో కూడా నాకు తెలియదు. హ్యాపీగా వాడు చదువుకున్నాడు, నాకు హ్యాపీగా ఉంది. నాకు 3000 వచ్చి ఇస్తారనుకున్నాం, ఇప్పుడు 6000 వచ్చిన ఈ అబ్బాయికి. ఇప్పుడు తాడు కట్టి కొట్టడం కాదు, తాళం వేసి ఇంట్లో వేసి కొట్టిన ఒకటే, తాడు కట్టేసి కొట్టిన ఒకటే అయిందిగా. నువ్వు 6000 వేసినా ఈ ఫీజు రిమర్స్మెంట్ లేదు, అమ్మ ఒడి లేదు, పిల్లలు ఏమవుతున్నారు. అందుకని నా రాజీనామా చేయడమే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమలు చేసే అంత సత్తా, అంత దమ్ముందంటారా? మరి దమ్మున్న నాయకుడు, ఏకైక నాయకుడు. ఇదిగో ప్రతిపక్షంలో కుండి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. 168 ప్రతిపక్షంలో కూర్చొని 2019లో 150 గవర్నమెంట్ ఫామ్ చేశాడు. అట్లాంటి వ్యక్తి కానీ కొన్ని కారణాల వల్ల ఓటమి, ఆయన ఓడిపోలేదు, జనంలో గెలిచాడు. పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు అయింది. ఓటమిని ఇప్పటికే చాలా సార్లు రుచి చూసింది వైసీపీ. ఇదిగో రుచి చూడలేదు జనం. వీళ్ళు అనుకోవటమే, టీడీపీ వాళ్ళు అనుకోవటం, వైసీపీ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే జగనే గెలిచాడు అనుకుంటున్నారు. అది సంథింగ్ వల్ల, అది అందరికీ తెలుసు. పార్టీ పని అయిపోయిందని కూడా మాట్లాడుతున్నాయి. జనం ఏంటి, పార్టీ పని అయిపోయిందా?